హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్నేహితులారా, ఈ బండిలో ఎక్సిలేటర్ తొక్కే కొద్దీ మన హార్న్ కొట్టినట్టుగా సౌండ్ వస్తుందని చెప్పి కస్టమర్ కంప్లైంట్. పికప్ తక్కువ ఉందన్నాడు, అలాగే మైలేజ్ కూడా రావట్లేదని చెప్పి అన్నాడు. దానికని మనం ట్రయల్ తీస్తే వెహికల్ నాకు తెలుసు ఏమైందో. బండి తోలంగానే మనకు అర్థమైపోతుంది ఏం జరిగిందో. చూద్దాం. దీని కంప్లైంట్ ఉంది. ఓకే, ఒకసారి మీరు గమనించండి. చూశారు కదా, ఈ విధంగా ఎక్సిలేటర్ తొక్కినప్పుడల్లా ఓ అని హార్న్ కొట్టిన మాదిరి సౌండ్ వస్తూ ఉంది. ఇది ఆన్ రోడ్ టెస్ట్, అంటే మనం రోడ్డు మీదే టెస్ట్ డ్రైవ్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇలాంటి ప్రాబ్లం చాలామందికి వచ్చి ఉంటుంది, అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ దగ్గర సీనియర్ మెకానిక్లకు అందరికీ తెలిసి ఉంటుంది ఎందువల్ల ఇలాగ వస్తుందో. తెలియకపోతే ఎందువల్ల వస్తుందని చెప్పి కామెంట్ చేయండి, చెప్తాను. ఒకవేళ మీరు ఇట్లాంటి ప్రాబ్లం కానీ ఫేస్ చేస్తుంటే ఏ బండిలో ఫేస్ చేశారో చెప్పండి. ఐషరా, టాటానా, లైలాండా, స్వరాజ్, మజ్దానా, బెంజా చెప్పండి కామెంట్ రూపంలో. వాటిలో కూడా ఇలా ప్రాబ్లం ఉందా లేదా మనకు తెలుస్తుంది. ప్రతి వెహికల్లో వస్తుంది. మీరు ఫేస్ చేస్తుంటే చెప్పండి. ఓకే, ఇప్పుడు మన టెస్ట్ డ్రైవ్ అయిపోయింది. షోరూమ్కి వెళ్తున్నాము. షోరూమ్కి వెళ్ళిన తర్వాత లోపల వెహికల్ పెట్టుకొని చెక్ చేద్దాం ఏం కంప్లైంట్ ఉంది అన్నది. ఫ్రెండ్స్, వీడియో చాలామంది చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు తక్కువ మంది చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఇబ్బంది లేదు, కానీ వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి ఎక్కువ. ఎందుకంటే తెలియని వాళ్ళకి తెలుసుకోవడానికి అవకాశం ఇదే. ఇప్పుడు మనం ఈ కంప్లైంట్ మెకానిక్ అవసరం లేదు. దీనికి డ్రైవర్ అయినా క్లీనర్ అయినా ఎవరైనా సరే చూసుకొని చేసుకోవచ్చు. ఓకే, ఈజీగా ఉంటుంది. ఓకే, షోరూమ్కి వచ్చేసాము. అప్పటో లోపల లాగలేదు. దాని కిందది ఇంకోటి ఉండదు. ఒకటి లాగు ఊరిపోయింది క్లాప్. మొత్తం లేపు దాన్ని కూడా వదిలే, అంతే వదిలే. అట్లా చూపించా. ఫ్రెండ్స్, ఈ బండి కంప్లైంట్ చూశారు కదా మీరు. క్యాబిన్ లేపంగానే ఒక కంప్లైంట్ అనేది చూపించాను. అదే ఇది క్లాంప్ ఊడిపోయిందండి. క్లిప్పు దీన్ని వేసుకొని టైట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎయిర్ అవుట్ అయిపోతుంది. ఇంజిన్కి కావాల్సిన ఎయిర్ లోపలికి అందక ఇక్కడ నుంచి అవుట్ అయిపోయినప్పుడు సౌండ్ వస్తుంది మనకు. కానీ ఇంజిన్ పికప్ అయితే, దీనివల్ల ఇంజిన్ పికప్ అయితే తగ్గుతుంది, మైలేజ్ డ్రాప్ అవుతుంది, ఇంజిన్ కూడా హీట్ అవుతుంది.
ఇప్పుడు మనం దాన్ని టైట్ చేసి మిగతావి కూడా ఎలా ఉన్నాయి చెక్ చేద్దాం. ఎందుకంటే ఇది కొత్త బండి, 9000 కిలోమీటర్లు తిరిగింది. మిగతా అన్ని చెక్ చేద్దాం. ఎక్కడి నుంచి చెక్ చేయాలంటే ఇందులో ఎయిర్ ఫిల్టర్ వెనకాల హోస్ ఉండి ఎక్కడి నుంచి ఈ పైప్ లైన్ మొత్తం చెక్ చేసుకోవాలా. టర్బోకి వచ్చేటి క్లిప్పులు వస్తాయి, లోపల ఉంది ఇదో క్లిప్పు, మళ్ళీ కింద ఒక క్లిప్ వస్తుంది. అలాగే ఇక్కడ 2 క్లిప్పులు. ఆ సైడ్కి వెళ్తే ఆ సైడ్ చూపిస్తాను. ఈ సైడ్కి వెళ్తే ఈ సైడ్ కూడా చూడండి ఇంటర్ కూలర్ హోస్ క్లిప్ ఇక్కడ ఒకటి ఉంది, ఏడొకటి ఇవి ఒకటి. ఇవంతా చెక్ చేసుకోవాలా. అట్లాగే రేడియేటర్ పైపులు కూడా చెక్ చేయాలా, వాటర్ లీక్ అవుతుంది. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకుందాం. ముందు ఆ క్లిప్ టైట్ చేసేద్దాం. ఈ క్లిప్లు 11 సైజు నట్టు వస్తుంది. 11 సైజు నట్టు 11 టీ బిట్ తీసుకొని, లాంగ్ టీ బిట్ తీసుకొని టైట్ చేసుకోవాలి. లేదంటే 10-11 స్పానర్ తీసుకుంటే ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రన్నింగ్లో ఎప్పుడైనా ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లం కానీ వస్తే, అంటే రన్నింగ్లో ఎక్సలేటర్ తొక్కినప్పుడు మాత్రమే, గేర్లో వెహికల్ వెళ్తున్నప్పుడు ఎక్సలేటర్ తొక్కినప్పుడు మాత్రమే ఈ సౌండ్ వస్తుంది, బుస్ అని, లేదా విజిల్ సౌండ్ వస్తుంది. అలాంటప్పుడు మాత్రమే చూసుకోవాలా. పైప్ ఏదైనా పగిలిపోయి ఉంటుంది, లేదంటే క్లిప్లు ఊడిపోయి ఉంటాయి. ఓకే, ఇవి కూడా ఊరికే చెక్ చేయి, టైట్ ఉన్నాయా లూజ్ ఉన్నాయా అన్నది. ఇవి కూడా చెక్ చేసుకుంటున్నాము. లూజ్ చేస్తున్నట్లు అయిపోయింది. అయిపోక మంచి క్యామ్ ఒకటి కొనుక్కోవాలా. ఫోన్లో క్లారిటీ రావట్లేదు. ఆ సైడ్ క్లిప్లు చెక్ చేద్దాం. మొత్తం క్లిప్లు చెక్ చేసి, ఇది మైనర్ ప్రాబ్లం, కానీ దీన్ని ఇట్లాగే వదిలేస్తే ఇది మేజర్ ప్రాబ్లం అవుతుంది. మేము ట్రైల్ వెళ్ళేటప్పుడు అయితే అందరు రోడ్డు మీద మసాయి చూస్తూ ఉన్నారు. హార్న్ అంటే ఆ వెహికల్కి హార్న్ అవసరం లేదు, అదే హార్ను. బండి అడిచినప్పుడు ఎక్సలేటర్ దొక్కితే అదే హార్ను. ఓకే, డన్. ఓకే, ఒకసారి ఇంజిన్ ఆయిల్ కూడా చెక్ చేసేసావా? పవర్ స్టైరింగ్ ఆయిల్ కరెక్ట్గా ఉంది, కూలెంట్ లెవెల్ కరెక్ట్గా ఉంది, కూలెంట్ హోస్ పైపులు కూడా టైట్ చేస్తున్నాడు. కొత్త బండి కాబట్టి మనవాడు. ఒక్కసారి ఇంజిన్ ఆయిల్ లెవెల్ కూడా చెక్ చేసామంటే అక్కడికి అయిపోతుంది. ఓకే, ఇంజిన్ ఆయిల్ లెవెల్ కూడా కరెక్ట్గా ఉంది. ఒకసారి తుడు రజా, ఎక్కడ కొనాలో చూపించేద్దాం. అందరికీ తెలుసు, కానీ ఇంకా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ రోజుల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది కాలిపోతుంది, అట్లాగే ఉండు, అట్ట పట్టుకో. ఆ డిజైన్ పంచ్ మార్క్ కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, ఈ డిజైన్ ఎక్కడ దాకా అయితే ఉందో ఆ స్టార్ లాగా అంతవరకే పోయాలి. దానిపైన మ్యాక్సిమం అని ఉంది, అక్కడికి పోయకూడదు. ఓకే, ఆ డిజైన్ లాస్ట్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా పోయాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇవన్నీ మొత్తం చెక్ చేసుకున్నాము. ఇక్కడ వరకు అయిపోయింది. ఈ కస్టమర్కి మైనర్ ప్రాబ్లం కాబట్టి 10 నిమిషాల్లో పని అయిపోయింది. బిల్ వేసి పంపించేద్దాం. ఇది సరిపోయిందిలే, సరిపోయింది, ఇది సరిపోయింది. అట్లా ఉండు, సరిపోయిందండి. ఇంజిన్ ఆయిల్ ఓకే, గేజ్ కరెక్ట్గా ఉంది. ఈ చిన్న వెహికల్, వీల్ బేస్ తక్కువ వెహికల్, ఇది చిన్న వెహికల్ 2075. దివ్యరాజా, లాగ్ గట్టిగా కొత్తది కదా, కొత్తప్పుడు ఇట్లాగే ఉంటుంది. పాత పడే కొద్దీ క్యాబిన్ పైన వెయిట్ పెడతారు, పైన క్యారియర్ కట్టిస్తారు, అప్పుడు వెయిట్ పెరిగిపోతుంది. పైన వెయిట్ పెరిగిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది, క్యాబిన్ లేపేటప్పుడు కష్టంగా ఉంటుంది.
చూడండి, ఇది కొత్త బండి అని చెప్పాను కదా, చూపిస్తాను మీకే. చూడండి, కిలోమీటర్లు చూడండి, 9106. 9106. డిస్ప్లే లైటింగ్ తక్కువ ఉందండి, ఇది బాగా కనిపించట్లేదు మనకు బ్రైట్నెస్. ఒకసారి చూద్దాం, చెక్ చేద్దాం డిస్ప్లే లైటింగ్ ఎంత ఉందో. డిస్ప్లేకి వచ్చాము. డిస్ప్లే సెట్టింగ్లోకి వచ్చాము. బ్రైట్నెస్ తక్కువ ఉంది, పెంచుదాము. ఇదేమన్నా ఛార్జింగ్ అయిపోయేదా ఎట్లా? ఛార్జింగ్ కూడా అవ్వదు కదా, బండిదే కదా. డిస్ప్లే బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోవాలా. నైట్ ఐటమ్ మనం హెడ్లైట్లు వేసినప్పుడు డల్ అవుతుంది డిస్ప్లే. చూడండి, ఇప్పుడు నేను హెడ్లైట్లు వేస్తాను, డల్ అవుతుంది చూడండి. ఇంకో డల్ అయిపోయింది కదా, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. బ్రైట్నెస్ ఎక్కువ పెట్టుకోవాలా, ఓకే, లేదంటే మన కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి. ఇది కొత్త బండి అండి, 9106 కిలోమీటర్లు తిరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది చిన్న వీడియో, సింపుల్గా చేసేసాను ఫ్రెండ్స్. ఒకసారి బండి స్టార్ట్ చేసి చూద్దాం. ఓకే, బండి స్టార్ట్ చేశాను. ఓకే, ఎక్సిలేటర్ తొక్కి సౌండ్ ఏమైనా వస్తుంది అని చూద్దాం. ఇంకా రాదు పక్క. ఇంకా రాదండి సౌండ్, ఆడికి అయిపోయింది. మైనర్ ప్రాబ్లం ఇది, కానీ దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను ముందుగానే చెప్పాను. ఎవరుగా వెహికల్ అన్నా ఇలాంటి కంప్లైంట్ ఉంటే ఈ హోస్లు కూడా ఒకసారి టైట్ చేసుకోండి. అంటే మైలేజ్ సరిగా రాకపోయినా, ఇంజిన్ ఏదన్నా హీట్ అవుతున్నా, పికప్ తక్కువ ఉన్నా ఒకసారి హోస్ క్లిప్పులు కూడా చెక్ చేసుకోండి. మన సైడ్ నుంచి చెక్ చేసుకుంటూ పోయేదే ఉంది, మంచిదే కదా. ఒకవేళ లైట్ లూజ్ ఉంటుంది, మనకు తెలియదు కదా. అలాంటప్పుడు చేసుకున్నామంటే ఒకవేళ ప్రాబ్లం కానీ ఉందంటే సాల్వ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఈ వీడియో ఇంతేనండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.